అలాగే మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే మకర రాశి. మరి మకర రాశి వారికి చూసుకున్నట్లయితే ప్రస్తుతం వాళ్ళకి కొంచెం ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి మరి ఈ వారంలోనే అంటే మనకి శనివారం నుంచి ఆదివారం వరకు 23వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మరి ఈ వారం మొత్తంలోని మరి వీరి యొక్క గ్రహస్థితి ఎలా ఉండబోతుంది అంటారు గురువుగారు? మకర రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం, తృతీయంలో రాహు, చతుర్థంలో కుజుడు, పంచమంలో గురువు యొక్క సంచారం, షష్టమంలో రవి శుక్రుడు, సప్తమంలో వచ్చేటప్పటికల్లా బుధుడు యొక్క సంచారం. ఇక్కడ గ్రహస్థితులన్నీ కూడా మనం మకర రాశి వాళ్ళకు చూసుకునేటట్టయితే కుటుంబ బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే వాహన ప్రమాదాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలానే ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది, ఉద్యోగంలో కొన్ని మార్పులు సంభవించటం, ఉన్న ఉద్యోగానికి ప్రమోషన్లు రావటం, ఉద్యోగ ప్రయత్నాలు నూతన ఉద్యోగాల్లో చేరే అవకాశాలు ఉంటుంటాయి. అంటే ఉద్యోగం ఉన్న వాళ్ళకి కొంతమందికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ప్రమోషన్ అంటే ఇక్కడ ఆ ఉద్యోగంలో చేరటం కాదు, వేరే ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా లావాదేవీలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. అలానే వివాహ ప్రయత్నాలు కొనసాగిస్తుంటారు, వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. నూతన వ్యాపార పరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు అంటే అన్నీ కూడా అనుకూలమైన ఫలితాలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే విదేశాలకు వెళ్ళటానికి కూడా కొన్ని అవకాశాలు ప్రేరేపించటం, బంధువులతోటి స్నేహితులతోటి సహనంగా ప్రవర్తించాలి. కొంత ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఈ వారంలో. అంటే గైనిక్ సంబంధించిన ఇష్యూస్ కానీ, స్కిన్ సంబంధించిన ఎలర్జీస్ కానీ, మానసికంగా క్షోభ కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మానసికంగా క్షోభ అనేది పడకుండా ప్రయత్నాలు సఫలీకృతం చేయాలి. కొంతమంది శత్రువుని దూరంగా, దృష్టిని చూసి దూరంగా ఉండాలన్నట్టుగా వేరే వాళ్ళని దూరంగా ఉంచి ముందుకు వెళ్ళటం వల్ల కూడా జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ప్రయత్నం కూడా వీళ్ళు సఫలీకృతం చేసుకొని ముందుకు వెళ్తే జీవితంలో పైకి వచ్చే అవకాశం, మానసికంగా ఆందోళన పడకుండా ఉండటం అనేది చాలా మంచి. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఓకే గురుగారు, మకర రాశి వారికి వచ్చేసి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే మరి ఈ వారంలోని మరి వీరికి మెరుగైన ఫలితాలు రావాలి అంటే మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు? నీలాంజన సమాభాసం రోహిపత్రేమాగ్రజం ఛాయామార్తాండ భూతం తం నమామి శనీశ్వరం అన్నారు. అంటే శని యొక్క ఆరాధన చేయాలి. ఆరోగ్యాన్ని మెరుగుపడాలంటే శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేపరే ఔషధం జాహ్నవీయుతోయం వైద్యో నారాయణరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం. ఓం నమ శివాయ పంచాక్షరిని చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశం. ఆరోగ్యము అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఆరోగ్యం మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా అడుగులు వేసి ముందుకు వెళ్ళటం వల్ల వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని చెప్పుకోవచ్చు.